సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన కొత్త సినిమాలు శర్వానంద్ రాధా, రక్షకభటుడు, వెంకటాపురం. ఈ మూడు సినిమాల్లోకి రాధా సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ కనిపించాయి. ఎందుకంటే వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు శర్వానంద్ సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్న ఫీల్ లోకి వచ్చారు ఆడియన్స్. ఆ ఫీల్ తోటే రాధా మీద ఆశలు పెట్టుకున్నారు. చాలా మంచి ఓపెనింగ్ దొరికింది సినిమాకి. కానీ బ్యాడ్ లక్, ఆడియన్స్ పెట్టుకున్న హోప్ ని సాటిస్ఫై చేయలేకపోయింది సినిమా. హీరో క్యారెక్టర్ వైవిధ్యంగానే అనిపించిన కథా కథనాల్లో పసలేకపోవడంతో బ్యాడ్ టాక్ ని మూట కట్టుకోవాల్సి వచ్చింది సినిమా. దాని ప్రభావం రెండో రోజు నుంచే కనపడింది. వినోదం కూడా సఫిషియెంట్ గా లేకపోవడంతో సెలవు రోజుల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపించలేదు జనం. వెంకటాపురం సినిమాకి సోషల్ మీడియాలో జరిగినంత పబ్లిసిటీ పబ్లిక్ లో జరగలేదు. పూర్ ఓపెనింగ్స్ తోనే సినిమా ఓపెన్ అయింది. మంచి థ్రిల్లర్ గా కొంతమంది క్రిటిక్స్ ని మెప్పించిన ఈ సినిమా జనాల్ని థ్రిల్ చేయలేకపోయింది. స్టార్స్ లేరు, ఇంట్రెస్టింగ్ మౌత్ టాక్ కూడా రాకపోవడంతో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బిక్కమొహమే వేసింది ఈ సినిమా. తర్వాత రక్షకభటుడు సినిమా మీద పబ్లిక్ లో పెద్ద అంచనాలు అయితే లేవు గానీ కొంత క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. దానిని సక్సెస్ గా మలుచుకోవడంలో మూవీ యూనిట్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఉదారంగా చూసి చూడకుండా పోయే రివ్యూ రైటర్స్ కూడా ఈ సినిమా మీద కరుణ చూపించలేదు. ఈ సినిమా గురించి ఆలోచించే అవకాశాన్ని కూడా ఎక్కువ మంది తీసుకోలేదు. అలా మూడు కొత్త సినిమాలు వీక్ కంటెంట్ తో వచ్చి వీకెండ్ కే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. ఇంకేముంటది ఈ సినిమాల గురించి మండే రోజున చెప్పుకోవడానికి. పోతే మూడో మండే రోజున కూడా దర్జాగా బాక్స్ ఆఫీస్ మీద కూర్చుని కాలర్ ఎగరేశాడు బాహుబలి 2. కొనసాగుతుంది ప్రభంజనం అడ్డు అదుపు లేకుండా. మూడో మండే టెస్ట్ లో కూడా టాప్ ఆఫ్ ది టాప్ గా నిలిచింది బాహుబలి. ఆ తర్వాత మిగతా రోజుల్లో కూడా జోరు తగ్గలేదు. 20 రోజుల రన్ తో బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1475 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది. థర్డ్ వీక్ ని 1500 మార్క్ మైల్ స్టోన్ టచ్ చేస్తూ కంప్లీట్ చేయబోతుంది. ఫోర్త్ వీక్ లో కూడా బాహుబలి హావా గట్టిగా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 20 రోజుల రన్ లో హిందీ వర్షన్ వరకే 460 కోట్ల నెట్ మార్క్ ని దాటేసింది. ఇంతవరకు 400 కోట్ల మార్క్ ని ఏ హిందీ సినిమా టచ్ చేయలేదు. కొత్త బెంచ్ మార్క్ సెట్ అవబోతుంది. 500 కోట్ల నెట్ వసూలు చేసిన తొలి హిందీ సినిమాగా బాహుబలి 2 అవతరించనుంది. ఇండియా వరకే 1000 కోట్ల పైన గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమాగా కొత్త రికార్డు బాహుబలి పేరున క్రియేట్ అయింది. అమెరికాలో థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికి $20 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయిపోతుంది. యుఏఈలో $1 మిలియన్ వసూలు చేసిన తొలి సినిమాగా అవతరించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 20 రోజుల రన్ లో బాహుబలి 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ 178 కోట్లు. నైజాం ఏరియాలో 60 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి సినిమాగా బాహుబలి 2 చరిత్ర లిఖించింది. అలానే హిందీ సినిమా కాకుండా మరో భాషా చిత్రం 300 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఘనతను బాహుబలి 2 దక్కించుకుంది. కేవలం తెలుగు వెర్షన్ వరకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. హిందీ కాకుండా వేరే భాషా చిత్రం ఈ ఘనతను అందుకోవడం ఇదే తొలిసారి. అది లెక్క తెలుగు సినిమా ఆ రకంగా కూడా మోత మోగించింది. తెలుగు మార్కెట్ స్టామినాకి కొత్త అర్థం దొరికింది. 20, 30, 50 కోట్ల మార్కెట్ కాదు, 300 కోట్ల మార్కెట్ మనది. గుర్తు పెట్టుకోండి తెలుగు ఫిల్మ్ మేకర్స్. ఇది ఈ వీక్ మండే టెస్ట్. మరో మండే టెస్ట్ తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. పోతే సినిమా హాల్లో జాతీయ గీతం వస్తున్నప్పుడు ఎందుకు లేచి నిలబడాలి, ఈ విషయంగా పొరపాట్లు జరుగుతున్నాయి. దాని గురించే మాట్లాడాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.